పొదుగుకి అంటే చన్నులకి పాలు పితికే సమయంలో ఒక లూబ్రికెంట్ కమ్ యాంటీబయాటిక్ కమ్ పెయిన్ కిల్లర్ ఆర్ మల్టీపర్పస్ ఒక కాంబినేషన్ ఆఫ్ 3 ఆయిల్స్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది వచ్చి దంపుడు పసుపు, టర్మరిక్ పౌడర్. నెంబర్ 2 ఇది జింజలి ఆయిల్, నువ్వుల నూనె. నెంబర్ 3 ఇది నీమ్ ఆయిల్, వేప నూనె. నెంబర్ 4 క్యాస్టర్ ఆయిల్, ఆముదం, వంట ఆముదం. దీనిలో ఆముదం ఒక 40 పాళ్ళు, వేప నూనె 20 పాళ్ళు, నువ్వుల నూనె ఒక 40 పాళ్ళు, అదనంగా ఒక 10 నుంచి 20 గ్రాములు దంపుడు పసుపు వేసి ఇటువంటి ఆల్రెడీ యూజ్ చేసేసిన ఆయిల్ కంటైనర్లు ఉంటాయి కదా మన ఇళ్ళలో, దానిలో మిక్స్ చేసి ఆ సొల్యూషన్ ఇలా వస్తుంది కాంబినేషను. నేను మళ్ళీ కన్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. దాన్ని మిక్స్ చేసి ఇది మన మణికట్ల నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకు కూడా అప్లై చేసుకోవచ్చు. పాలు పిండే టైంలో డ్యూయల్ పర్పస్గా మన చేతులకి, పశువు చన్నులకి పూసినట్టయితే చాలా వరకు పశువు గాయాలై ఉన్న చన్నులు గాయాలై ఉన్నా కూడా పశువుకి ఇబ్బంది ఉండదు. మన చేతి నుంచి పశువు చన్నుకి హాని కలగడం లేదా పాలకు నష్టం రావడం, అంటే పాల యొక్క నాణ్యతకి నష్టం కలగడం లాంటివి లేకుండా, మరి ఒకటి వచ్చి సులువుగా పశువు మనకి చేపడానికి మచ్చిక అయిపోతుంది అనమాట. ఈ ప్రొసీజర్ ఈ విధంగా ఆయిల్స్ అన్ని లూబ్రికేషన్ ఇవ్వడం వల్ల అది చాలా చాలా వరకు మనకి సమయం, శ్రమని మిగులుస్తుంది. పశువు కూడా ఆనందిస్తూ పాలు ఇచ్చేయడానికి వీలైనంత అవకాశం కలుగుతుంది. ఇప్పుడు 3 రకాల నూనెలు, పసుపు కలిపిన మిశ్రమం ఇది. ఈ వాటిల్ని మనం ప్రతి పశువుకి పొదుగు అదే చన్నులకు ఉపయోగించే ముందు ఒకసారి బాగా షేక్ చేసుకొని, అంటే బాగా కులికిచ్చి కానీ ఉపయోగిస్తే ఆ పసుపు అనేది అడుగు చేరిపోతుంటుంది కదా, అది మరలా మిశ్రమంలో కలిసి అందులో ఈ ఆయిల్స్ అన్నీ కూడా వీటిలో ఆముదం ఎక్కువ డెన్సిటీ ఉంటుంది, దానికన్నా కొంచెం పలుచగా నువ్వుల నూనె ఉంటుంది, దానికంటే పలుచగా వేప నూనె ఉంటుంది. సో ప్రతిసారి ఈ మిశ్రమాన్ని మనం సరిగ్గా షేక్ చేసుకొని, తరోగా షేక్ చేసి యూజ్ చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది.